నంద్యాలలో కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు రోడ్డెక్కారు. 2 లక్షల ఎకరాకు నీరు అందించే కర్నూల్, కడప కేసీ కెనాల్ నీరు ఆపేయటం ఏంటని వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పంటలకు నీరివ్వాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మే నెల చివరి వరకు నీరిచ్చి రైతులను ఆదుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ నెల ఆఖరు వరకు నీరివ్వాలని, లేకుంటే తీవ్రంగా నష్టపోతాం అంటున్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి కేసీ కెనాల్ ఆయకట్టుకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. సుమారుగా ఏప్రిల్ 30 వరకు వదిలితే గానీ మా పంటలు పండవు అనే ఆలోచనతో మేమంతా రావడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరము నీళ్లు పోటాపాటిగా వచ్చినారు. ఈ సంవత్సరం 120 రోజులు శ్రీశైలం బానే కానీ ఈ రోజు నీళ్లు లేవని, మార్చి ఫస్ట్కే లేవని చెప్పే పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి వచ్చింది. ఏప్రిల్ 30 వరకు ఇస్తే గానీ మా పంటలు పండవు. అందుకని మీరంతా దయచేసి ఆలోచన చేసి ఏ విధంగా ఎండిపోకుండా కాపాడడానికి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. ఈ గారేమో ఉన్నట్లు లేరు, ఫోన్ చేస్తే కూడా పలకడం లేదు ఆయన. అందుకని మా పంటలు కాపాడని మీ అంతా విలేకరులతో ప్రభుత్వానికి మేమంతా తెలియజేస్తున్నాం. కేసీ కెనాల్ కింద దగ్గర కడప, కర్నూలు కలిసి 2 లక్షల చిల్లర ఎకరాలు ఆయకట్టు ఉంది. కృష్ణా నదికి, తుంగభద్ర నదికి ఈ సంవత్సరం వరద 1450 టీఎంసీలకు పైనే నీళ్లు వచ్చినాయి. కానీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం, గత సంవత్సరం కంటే వర్షం ఎక్కువ పడినా కానీ ప్రాజెక్టులో నీళ్లు నిలుపుదల చేయలేదు. అన్ని ఈ తెలంగాణ వాళ్ళు, ఈ ఆంధ్ర వాళ్ళు ఈ విద్యుత్ శక్తి పేరిట కిందికి నీళ్లు తీసుకుపోవడం జరుగుతుంది. రిజర్వాయర్లు ఖాళీ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఆ విద్యుత్ శక్తి విడుదల ఆఫ్ చేసి మాకు పంటలకు నీళ్ళు ఇచ్చేటట్టుగా ఇక్కడ కేసీ కెనాల్ కింద, మిగతా పంటల కింద, కాలువల కింద రైతులంతా పంటలు వేసుకున్నారు. పంటలు నోటికి వచ్చినాయి, ఎండిపోయే దశలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ నెల, వచ్చే నెల ఏప్రిల్ ఆఖరి వరకు నీళ్లు ఇచ్చి రైతులను కాపాడవలసిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. కేసీ కెనాల్ కింద పోయిన సంవత్సరము బాగా వదిలినారు అనుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరము 3 నెలలు అంటే దాదాపు 120 రోజులు శ్రీశైలం నీళ్లు వచ్చినా కానీ పంటలకు సరిగా నీళ్లు ఇవ్వకున్నారు. కాబట్టి దయచేసి అధికారులు ఖచ్చితంగా రైతులను ఏప్రిల్ నెలాఖరు వరకు ఖచ్చితంగా నీళ్లు ఇస్తే తప్ప రైతులు బతకరు. పంటలను